క్లైమేట్ అనే టాపిక్ చూస్తున్నామండి. దీంట్లో ఆల్రెడీ ఇన్సోలేషన్ కంప్లీట్ చేసాం, నెక్స్ట్ టెంపరేచర్ కంప్లీట్ చేసాం. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి అట్మాస్ఫియర్, వాతావరణం అంటారు. ఈ వాతావరణం అనే టాపిక్ నుంచి మనకి దీని యొక్క వెయిటేజ్ 1 మార్క్ ఉందండి. ప్రతిసారి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మనకి దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అవునా, ఒకటే క్వశ్చన్ వస్తుంది కానీ కన్ఫామ్గా వస్తుంది అనమాట. సో దీంట్లో మనం చదవాల్సింది ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే వాతావరణం యొక్క పొరలు, 5 పొరల గురించి కూలంకుషంగా చదవాలి. ఆ 5 పొరల మీదనే చాలా సార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా వాతావరణంలో ఉండే ఎలిమెంట్స్ ఏంటివి, వెదర్ ఎలిమెంట్స్ ఏంటివి అనేది అవి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనం అంటే ఏమిటి, దాని డెఫినేషన్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా వాతావరణ పొరల వద్ద ఉండే సరిహద్దు ప్రాంతాలు ఏంటివి, అవి కూడా చూడాల్సి ఉంటుంది. ఈ 4 టాపిక్స్ని కానీ కంప్లీట్ చేస్తే ఈ వాతావరణం అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అసలు ఇంతకీ వాతావరణం అంటే ఏంటి, అట్మాస్ఫియర్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏం చెప్తారంటే, సాంద్రత మరియు ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ యొక్క వాతావరణ పొరల్ని 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, అవపాతం, ఆర్ద్రత మరియు వర్షపాతాల యొక్క సగటుగాని తీసుకుని దాన్ని కానీ కొలిచినట్లయితే దాన్ని ఆ ప్రాంతం యొక్క క్లైమేట్గా చెప్తాం. అంటే దీన్ని దీర్ఘకాలంలో లెక్కించినట్లయితేనేమో క్లైమేట్ అవుతుంది, అదే స్వల్పకాలంలో లెక్కించినట్లయితే వెదర్ కండిషన్స్ అవుతుంది. శీతోష్ణ స్థితి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనేవి అవుతాయి అన్నమాట. అలాంటి వాతావరణ పరిస్థితులకి అట్మాస్ఫియర్ని ఈ యొక్క సాంద్రత మరియు ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని మనం ప్రధానంగా ఏం చేస్తున్నాం, క్లైమేట్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చినప్పుడైనా, వీటికైనా డెఫినేషన్ ఇచ్చినప్పుడైనా మనం కొలిచే 2 పరికరాలు ఏంటంటే వర్షపాతము, రెండింటిని మెజర్ చేయడం జరుగుతుంది. ఒకటి వర్షపాతము, రెండో వచ్చేసరికి టెంపరేచర్, రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ యొక్క సగటును తీసుకుంటున్నాం. వీటి యొక్క సగటుని దీర్ఘకాలంలో లెక్కిస్తేనేమో క్లైమేట్ అన్నా, తక్కువ కాలంలో లెక్కిస్తేనేమో వెదర్ అని చెప్పేసి పిలిచాం. కానీ ఇక్కడ ఈ వాతావరణ పొరల్ని బేస్ చేయడం కోసం, ఏ పొర ఎక్కడ ఉంది ఏంటి, వాటిని బేస్ చేయడం కోసం, వాటిని డివైడ్ చేయడం కోసం, మనల్ని 5 పొరలుగా విభజించడం కోసం వీళ్ళు తీసుకున్న యూనిట్స్ ఏంటంటే సాంద్రత మరియు ఉష్ణోగ్రత. సాంద్రత, ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని వాతావరణ పొరల్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, 5 రకాలుగా డివైడ్ చేశారు. పేర్లు తెలియాలి. ఫస్ట్ ఒకటి వచ్చేసరికి ట్రోపోస్ఫియర్, ట్రోపో ఆవరణం, ఇంగ్లీష్లో తెలుగులో నామిక్లేచర్ ఒకటే అండి. రెండోది వచ్చేసరికి స్ట్రాటోస్ఫియర్, మూడోది వచ్చేసరికి మీసోస్ఫియర్, 4 థర్మోస్ఫియర్, 5 వచ్చేసరికి ఎగ్జోస్ఫియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఆర్డర్ చూడండి. భూమిపై నుంచి కానీ చూస్తే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఓకేనా, ఒక్కొక్క పొర గురించి క్లియర్గా చూద్దాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రోపోస్ఫియర్. ఇవన్నీ తీసేద్దాం. ఫస్ట్ ఈ ట్రోపో ఆవరణం అనేది మిశ్రమ ఆవరణంగా చెప్తారు. రీజియన్ ఆఫ్ మిక్సింగ్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఇందులో చాలా రకాల వాయువులు కానీ, చాలా రకాల వాతావరణ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. దీని యొక్క ఎత్తు చూడండి. భూమధ్య రేఖ ప్రాంతంలో అయితేనేమో 18 కిలోమీటర్స్ ఉంటుంది, అదే ధృవాల వద్ద అయితేనేమో 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈక్వేటర్ దగ్గర కానీ తీసుకున్నట్లయితేనేమో 18 కిలోమీటర్స్ ఉంది, అదే పోల్స్ రీజియన్లో అయితే 8 కిలోమీటర్స్ ఉంది. ఈ యొక్క ఏదైతే ఈక్వేటర్ ఉందో, ఈక్వేటర్ భాగంలో ట్రోపోస్ఫియర్ అత్యధిక ఎత్తులో ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే ఉష్ణ సంవాహన ప్రవాహాలు, కన్వెక్షనల్ కరెంట్స్ అని చెప్పేసి అంటాం. ఈ కన్వెక్షనల్ కరెంట్స్ కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో ట్రోపోస్ఫియర్ అనేది ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అదే ధృవాల వద్ద ఆ కన్వెక్షనల్ కరెంట్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల అక్కడ ట్రోపోస్ఫియర్ అనేది తక్కువ ఎత్తులో ఉంటుంది అనమాట. ఈ ఆవరణాన్ని ఏమని పిలుస్తారంటే ఘర్షణ పొర అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఫ్రిక్షన్ లేయర్ అంటారు. ఇదే ఆవరణంలో ఈ ట్రోపోస్ఫియర్ లోనే, నేను ఇంతకు ముందు టెంపరేచర్ చెప్పేటప్పుడు చెప్పాను, ఈ ట్రోపోస్ఫియర్ లోనే నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవిస్తుంది. ట్రోపోస్ఫియర్ మరియు మీసోస్ఫియర్ లోనే నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవిస్తుంది అని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ ఈక్వేటర్ దగ్గర 18 కిలోమీటర్స్ ఉంటుంది, పోల్స్ దగ్గర వచ్చేసరికి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మిక్స్డ్ ఆవరణం అని చెప్పేసి కూడా పిలుస్తారు. దీంట్లోనే మనకి నార్మల్ ల్యాప్స్ రేట్ ఏమంటారు దాన్ని, క్షీణతా క్రమం, సాధారణ క్షీణతా క్రమం అనేది ఇక్కడే ఫామ్ అవుతుంది. దీన్ని ఫ్రిక్షన్ లేయర్ లేదా ఘర్షణ పొర అని చెప్పేసి పిలుస్తారు. ఫ్రిక్షన్ లేయర్, ఘర్షణ పొర అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. టెంపరేచర్ సంబంధించిన నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది ఇక్కడ సంభవిస్తుంది.
దీన్ని ఏమంటారు? సాధారణ క్షీణతా క్రమం. సాధారణ క్షీణతా క్రమం అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అవును, దీన్ని ఇంకా ఏమని చెప్పారు? మిక్స్డ్ లేయర్ అని చెప్పేసి కూడా పిలిచారు. మిక్స్డ్ లేయర్ అని చెప్పేసి కూడా పిలవటం జరిగింది. మొత్తం వాతావరణంలో 70% వాతావరణం అంతా కూడా ఇక్కడే కేంద్రీకరించబడి ఉంటుందన్నమాట. అంటే పీడనం తగ్గడం కానీ, సాంద్రత పెరగడం కానీ, టెంపరేచర్స్ పైకి వెళ్ళే కొద్ది తగ్గడం కానీ, ఈ ఆవరణంలోనే ఈ ద్రవీభవనం కానీ, బాష్పీభవనం కానీ, అవపాతం కానీ, సైక్లోన్స్ కానీ మొదలైనవన్నీ కూడా ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, వర్షపాతం సంభవించాలంటే ఏం జరగాలి? ద్రవీభవనం సంభవించాలి. అవునా? అంటే వర్షాలు ఏర్పడటానికి కారణమైన ద్రవీభవన స్థానం అనేది, ద్రవీభవన ఉష్ణం అనేది ఎక్కడ సంభవిస్తుంది? ట్రోపోస్ఫియర్ లో సంభవిస్తుంది. బాష్పీభవనానికి సంబంధించి ఎక్కడ సంభవిస్తుంది? ట్రోపోస్ఫియర్ లో సంభవిస్తుంది. అవునా? సైక్లోన్స్ అనేవి ఎక్కడ సంభవిస్తాయి? ట్రోపోస్ఫియర్ లో సంభవిస్తాయి. ఈ యొక్క అప్లికేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఆవరణంలో మనం చూస్తున్న అన్ని రకాల వాతావరణ మార్పులు అనేవి ఎక్కడ సంభవిస్తున్నాయంటే ట్రోపోస్ఫియర్ లో మాత్రమే సంభవిస్తున్నాయి. ఏంటో వాతావరణ మార్పులు? ద్రవీభవనం కావచ్చు, బాష్పీభవనం కావచ్చు, అదేవిధంగా అవపాతం కావచ్చు, సైక్లోన్స్ కావచ్చు. ఈ అన్ని రకాల మార్పుల్ని మనం ఎక్కడ చూస్తామంటే ట్రోపోస్ఫియర్ లో చూస్తాం. ఇక్కడ మీకు జనరల్ గా పవనం ఇట్లా క్షితిజ సమాంతరంగా వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇలా పైకి లేస్తుంది గాలులు అనేవి. గాలులు పైకి లేచిన తర్వాత మళ్ళా ఇలా పైన కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇలా పైన వెళ్ళే గాలుల్ని, ట్రోపోస్ఫియర్ లో వెళ్ళే గాలుల్ని ఏమంటారంటే జెట్ స్ట్రీమ్స్ అంటారు. సో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, జెట్ స్ట్రీమ్స్ ఏ యొక్క వాతావరణ ఆవరణంలో ప్రయాణిస్తాయంటే ఎక్కడ ప్రయాణిస్తాయండి? జెట్లు అనట్లేదండి, నేను జెట్ స్ట్రీమ్స్ అంటున్నా. పశ్చిమ ప్రవాహాలు. మళ్ళీ జెట్లు ప్రయాణించేది వేరే. పశ్చిమ ప్రవాహాలు అనేవి ఏ ఆవరణంలో వెళ్తున్నాయి? జెట్లు, విమానాలు అవన్నీ కూడా స్ట్రాటోస్ఫియర్ లో వెళ్తాయి. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి జెట్ స్ట్రీమ్స్ వాతావరణంలో జరిగే మార్పులు కావచ్చు, జెట్ స్ట్రీమ్స్ కావచ్చు, పశ్చిమ కల్లోలాలు కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడ వెళ్తాయంటే ట్రోపోస్ఫియర్ లో వెళ్తున్నాయి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఏం రాయొచ్చు? వాతావరణంలో జరిగే మార్పులు, అట్మాస్ఫియర్ చేంజెస్. ఏమున్నాయి ఆ వాతావరణంలో జరిగే మార్పులు? అవపాతం కావచ్చు, ద్రవీభవనం కావచ్చు, అవునా, అదేవిధంగా బాష్పీభవనం ఎక్సెట్రా. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ సంభవిస్తాయి? ఈ యొక్క ట్రోపోస్ఫియర్ లో సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉన్న పొర ఏంటంటే స్ట్రాటోస్ఫియర్ అంటారు. ఈ స్ట్రాటోస్ఫియర్ యొక్క హైట్ గా చూసినట్లయితే ఇది 50 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదైతేనేమో పోల్స్ వద్ద అయితేనేమో 8 కిలోమీటర్స్, అదే భూమధ్య రేఖ ప్రాంతం నుంచి అయితేనేమో 18 కిలోమీటర్స్. అవునా? స్ట్రాటోస్ఫియర్ వచ్చేసరికి మొత్తం ఎంత? 50 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడే మనకి ఓజోన్ లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే, ఈ స్ట్రాటోస్ఫియర్ లోనే గ్రీన్ గా ఉన్నదాన్ని ఓజోన్ లేయర్ అనుకోండి. O3 లేయర్ అంటాం. ఇప్పుడు చెప్పండి, ఓజోన్ లేయర్ ఏ పొరలో ఉంది? స్ట్రాటోస్ఫియర్ లో ఉండటం జరిగింది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఓజోన్ లేయర్ ఇక్కడ ఉండటం వల్ల, ఓజోన్ లేయర్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా పనిచేస్తుంది. అవునా? ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండటం వల్ల ఇవి ఏం చేస్తాయి? వేడిని నిలిపి ఉంచటం వల్ల ఇక్కడ ఏమవుతుంది? టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి. అర్థమైందా? టెంపరేచర్స్ అనేవి పెరగటం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ఆవరణంలోనే వర్షాన్నిచ్చే ప్రత్యేకమైన మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలని ముత్యాల తల్లుల మేఘం అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ మనకు కనిపించే మేఘం ఏంటండి? ముత్యాల తల్లుల మేఘం అని చెప్పేసి పిలుస్తాం. ముత్యాల తల్లుల మేఘం అంటారు. ఓకేనా? మదర్ ఆఫ్ పెరల్స్ ఏమంటారు? మదర్ ఆఫ్ పెరల్స్ అని చెప్పేసి అన్నారు. దీనికే మరొక పేరు ఏంటంటే నాక్రియాస్. దీన్ని ఏమని పిలిచారు? నాక్రియాస్ అన్నారు. అవునా? చూడండి స్ట్రాటోస్ఫియర్ గురించి మరొకసారి. ఇక్కడ ఏమవుతుంది? ఈ బలమైన మేఘాల ప్రవాహం అనేది ఉండదు.
ఎప్పుడైతే బలమైన మేఘాల ప్రవాహం ఉండదో విమానాలు అనేవి, జెట్ విమానాలు అనేవి జనరల్గా ఏమవుతుందంటే ఈ యొక్క దీంట్లో ట్రోపోస్పియర్ లో బలమైన మేఘాల ప్రవాహం ఉండటం వల్ల విమానాలు ఇక్కడ ప్రయాణించడానికి కుదరదు అనమాట. కాబట్టి అందుచేత ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్ మొత్తం కూడా ఎక్కడ ఎగురుతుంటాయి, ఈ ప్రాంతంలో వెళ్తూ ఉంటాయి. అవునా, జెట్ ఫ్లైట్స్ అన్ని కూడా ఇక్కడ వెళ్తూ ఉంటాయి. పింక్ కలర్ లో చూపించినాయి అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వచ్చేసరికి జెట్ స్ట్రీమ్స్, ఇక్కడికి వచ్చేసరికి జెట్ ఫ్లైట్స్. ఓకేనా, ఇక్కడ నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవిస్తుంది. నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవిస్తుంది, ఎన్ఎల్ఆర్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవించదు, నాట్ హ్యాపెన్. ఓకేనా, అదేవిధంగా బలమైన మేఘాల ప్రవాహం ఉండదు కాబట్టి ఏమవుతుంది, విమానాలు అనేవి ప్రయాణిస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓకేనా, ఈ ఓజోన్ లేయర్ ఉండటం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవటం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక వర్షాన్నిచ్చే మేఘం ఉంటుంది. ఆ వర్షాన్నిచ్చే మేఘాన్ని ఏమని పిలిచారంటే ముత్యాల తల్లుల మేఘం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ అండి. ముత్యాల తల్లుల మేఘం అనేది ఏ స్పియర్ లో ఉంటుంది, స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. దాన్నే మదర్ ఆఫ్ పెరల్స్ అని చెప్పేసి ఉన్నారు. దానికే మరొక పేరు ఏంటంటే న్యాక్రియాస్ అని చెప్పేసి పిలిచారు. అవునా, ఇది యొక్క స్ట్రాటోస్పియర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మీసోస్పియర్. చూడండి, దీని యొక్క హైట్ గాని చూసినట్లయితే మొత్తంగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, 80 కిలోమీటర్స్ ఉంటుంది. దీన్నే మీసోస్పియర్ అంటే ఏంటి, మధ్య ఆవరణం అనమాట. దీంట్లోనే మనకి నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది రెండు పొరల్లో ఏర్పాటు అవుతుంది అని చెప్పాను, ట్రోపోస్పియర్ మరియు మీసోస్పియర్. ఇక్కడ ట్రోపోలో కూడా నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా మీసోలో కూడా నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ స్ట్రాటాలో వచ్చేసరికి నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవించదు. ఓకేనా, ఎక్కువ టెంపరేచర్ ఉండటం వల్ల ఈ మీసోస్పియర్ లో పైకి వెళ్లే కొద్ది ఏమవుతుంది, ఈ టెంపరేచర్ అనేది అత్యధికంగా ఉండటం వల్ల ఇక్కడ అంతరిక్షానికి సంబంధించిన ఏవైనా పదార్థాలు కానీ ఉంటే అవి మొత్తం కూడా కాలిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నిశాచర మేఘాలు, నాక్టీ ఏమంటారు ఇక్కడ, వీటిని నిశాచర మేఘాలు అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి అన్నమాట. నాక్టీ లూనార్స్, నాక్టిల్యూసెంట్ క్లౌడ్స్, నాక్టిల్యూసెంట్ క్లౌడ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవటం జరుగుతుంది. ఇది మీసోస్పియర్ గురించి. మీసోస్పియర్ యొక్క హైట్ ఎంత చూడండి, ఎన్ని కిలోమీటర్లు ఉంది, 80 కిలోమీటర్స్లో ఉందన్నమాట. ఇక్కడ ఏం సంభవిస్తుంది, నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవించడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి, ఏవైనా అంతరిక్ష పదార్థాలు కానీ ఉంటే కాలిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఉల్కలు ఏ పొరలో ఉంటాయంటే ఈ పొరల్లోనే ఉంటాయి. ఉల్కలు కాలిపోవటం అనేది, ఉల్కలు కాలిపోవటం అనేది ఎక్కడ సంభవిస్తుంది, ఈ పొరల్లోనే సంభవించడం జరుగుతుంది అనమాట. ఇది మీసోస్పియర్కి సంబంధించి. ఓకేనా, ఒకసారి చూడండి, ఇది వచ్చేసరికి 8 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసరికి 15 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసరికి 80 కిలోమీటర్స్ ఉంది. ఇవి లెంత్లు. తర్వాత ట్రోపోస్పియర్ లో వచ్చేసరికి నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది ఉంటుంది. దీంట్లోనే వాతావరణానికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలు అనేవి ఇక్కడే సంభవిస్తాయి. అవపాతం కావచ్చు, ద్రవీభవనం కావచ్చు, బాష్పీభవనం కావచ్చు, ఏవైనా అలాంటివన్నీ కూడా ఇక్కడే సంభవిస్తాయి. మేఘాలు అనేవి ఎక్కువ, క్లౌడ్స్ అనేవి ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. అదే స్ట్రాటోస్పియర్ లోకి వచ్చేసరికి మేఘాలు అనేవి తక్కువగా ఉండి జెట్ విమానాలు తిరగడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. కాకపోతే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్ట్రాటోస్పియర్ లో టెంపరేచర్ ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడున్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ గ్యాస్ లేయర్ గా పనిచేసి ఈ యొక్క
సౌర వికిరణం కంటే భూమి వికిరణం వల్ల భూమి అనేది ఎక్కువగా వేడెక్కుద్ది అనమాట. ఇట్లా రివర్స్ అవుతున్న దాన్ని ఏం చేస్తుంది, అత్యధికంగా ఉండటం వల్ల గ్లోబల్ వార్మింగ్కి దారి చేసే అవకాశం ఉంది. అవునా. నెక్స్ట్ మీసోస్పియర్ 80 కిలోమీటర్స్ ఉంది. అంతేకాకుండా ఈ స్ట్రాటోస్పియర్లో జెట్టిమానాలను ప్రయాణిస్తాయి. ఉల్కలు అలాంటివి ఏమన్నా ఉంటే ఎక్కడ నాశనం అవుతాయంటే మీసోస్పియర్లో నాశనం అవుతాయి. అవునా. లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారండి, ఉల్కలు అనేవి ఏ యొక్క స్పియర్లో నాశనం అవుతాయి అని చెప్పేసి. అంతరిక్ష పదార్థాలకు సంబంధించిన ఏవైనా సరే కాలిపోయేది ఎక్కడంటే మీసోస్పియర్లో కాలిపోతాయి. దీన్నే మధ్య ఆవరణం అని చెప్పేసి కూడా పిలిచాము. ఇక్కడే నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది సంభవించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్మోస్పియర్ చూడండి. ఇక్కడ నుంచి థర్మోస్పియర్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్ నుంచి 400 కిలోమీటర్స్ హైట్లో ఉండటం జరుగుతుంది అనమాట. దీన్నే ఏమని పిలుస్తారు, ఐనోస్పియర్ అని చెప్పేసి కూడా పిలవటం జరుగుతుంది. ఐనోస్పియర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు అనమాట. ఈ ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది బాగా పెరిగి ఇక్కడ మామూలుగా అయితే మిగతా చోట ఏమవుతుంది, పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గాలి. కానీ ఈ స్పియర్లో వచ్చేసరికి ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. అట్లా పెరగడానికి గల కారణాలు ఏంటంటే రేడియో తరంగాల పరావర్తనం జరుగుతుంది. రేడియో వేవ్స్ ఏదైతే ఉన్నాయో రేడియో వేవ్స్ యొక్క పరావర్తనం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. అంతేకాకుండా అల్ట్రావైలెట్ రేస్ ని ఈ ఆక్సిజన్ అణువులు అనేవి గ్రహించడం చేస్తాయి. అల్ట్రావైలెట్ రేస్ యూవీ రేస్ ని ఆక్సిజన్ అణువులు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహిస్తాయి. ఈ రెండు కారణాల చేత థర్మోస్పియర్ అనేది హీట్గా ఉంటుంది. పేరులోనే ఉందండి. థర్మో అంటే అర్థం ఏంటంటే టెంపరేచర్. ఎందుకు అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, కారణం ఏంటంటే రేడియో వేవ్స్ అనేవి పరావర్తనం చెందటం, యూవీ రేస్ అనేవి ఆక్సిజన్ అణువులు అనేవి గ్రహించటం అనమాట. ఈ రెండు కారణాల చేత ఐనోస్పియర్ లేదా థర్మోస్పియర్ అనేది ఎక్కువ హీట్గా ఉంటుంది, ఎక్కువ వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత రేఖ ఏమంటారు దాన్ని, ఉష్ణోగ్రత రేఖ ఇట్లా వెళ్తుంది. ఉష్ణోగ్రత రేఖ అనేది ఇట్లా వెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఎగ్జోస్పియర్. ఎగ్జోస్పియర్ 400 మీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఎగ్జోస్పియర్ అని చెప్పేసి పిలిచాం. అవునా. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. అయితే అరోరో బొరియాలిస్, అరోరో ఆస్ట్రాలిస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే, నేను ఇన్సోలేషన్ చెప్పినప్పుడే చెప్పిన, అరోరో బొరియాలిస్, అరోరో ఆస్ట్రాలిస్ ఇవి రెండు ఎక్కడ ఫామ్ అవుతాయి, ఈ యొక్క ఎగ్జోస్పియర్ లో ఫామ్ అవటం జరుగుతుంది. వీటిని ఏమంటారు, ధ్రువకాంతులు అని చెప్పేసి పిలుస్తాం. ధ్రువకాంతులు అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఇక ఆవరణానికి మధ్య ఉన్న పొరల్ని ఏమంటారో ఒకసారి చూద్దామండి. దీన్ని వచ్చేసరికి ట్రోపోపాస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది వచ్చేసరికి స్ట్రాటోస్పాస్ అంటారు. అవునా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీసోస్పాస్ అంటారు. ఫైనల్ వన్ వచ్చేసరికి థర్మోపాస్ అంటారు. ఇట్లా వాటి యొక్క పొరల పేర్లతోనే పిలవడం జరుగుతుంది. ట్రోపోస్పాస్, స్ట్రాటోస్పాస్, మీసోస్పాస్, థర్మోపాస్. సరే, అయితే ఈ వాతావరణం యొక్క ఉనికి ఆధారంగా వాతావరణంలోని పొరలను రెండుగా విభజించడం జరిగిందనమాట. వచ్చేసరికి హోమోస్పియర్, హెట్రోస్పియర్. సమానంగా ఉన్న వాటిని అన్నిటినేమో హోమోస్పియర్ అని చెప్పేసి అన్నారు. వేరువేరుగా ఉన్న వాటిని అన్నిటినేమో హెట్రోస్పియర్ అని చెప్పేసి అంటాం జరిగింది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి హోమోస్పియర్, ఎక్కడి నుంచి ఎక్కడికి హెట్రోస్పియర్ అంటే 0 నుంచి 90 వరకు, 90 కిలోమీటర్ల వరకు ఉన్నదాన్ని, 90 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని ఏమో హోమోస్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. హోమోస్పియర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటిలో కండిషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది జరుగుతుంది. ఇక్కడే మనకి ఈ యొక్క నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ వీటి యొక్క వాయువుల నిష్పత్తి మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుంది. మామూలుగా భూమి పైన నత్రజని ఎక్కువగా ఉండి ఆక్సిజన్ తక్కువగా ఉండి అట్లా ఉంటుంది కదా. కానీ యావరేజ్గా కానీ తీసుకున్నట్లయితే, మొత్తం 90 కిలోమీటర్స్ కానీ తీసుకున్నట్లయితే వీటి నిష్పత్తి అనేది ఒకే రకంగా ఉండటం వల్ల దీని మొత్తాన్ని సమరూప ఆవరణం లేదా హోమోస్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. 90 కిలోస్ ఎబో తర్వాత వాయువుల నిష్పత్తి అనేది వేరువేరుగా ఉంటుంది. థర్మోస్పియర్ లో కావచ్చు, ఎగ్జోస్పియర్ లో కావచ్చు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 నుంచి 200 మధ్య ఉంది అనుకోండి. చూడండి ఇక్కడ 90 కిలోమీటర్స్ ఉన్నదాన్నేమో హోమోస్ఫియర్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కారణం ఏంటి? నైట్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, వీటి యొక్క వాయువుల నిష్పత్తి అనేది సమానంగా ఉండటం. ఆర్గాన్ కావచ్చు, వీటి యొక్క వాయువుల నిష్పత్తి అనేది సమానంగా ఉంది. అవునా? ఈ 90 నుంచి లేయర్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. యొక్క 90 నుంచి 200 మధ్య ఉండేదాన్నేమో 90 to 200 మధ్య ఉండేదాన్ని నైట్రోజన్ లేయర్ అంటారు. నైట్రోజన్ లేయర్ అని చెప్పేసి పిలుస్తుంది జరుగుతుంది. ఈ 200 నుంచి 1125 మధ్య ఉండేదాన్ని ఏమన్నారంటే ఆక్సిజన్ లేయర్ అన్నారు. ఆక్సిజన్ లేయర్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఆ పైన ఉండేదాన్ని ఇక్కడ నుంచి 3540 వరకు ఉండేదాన్ని 3540 వరకు ఉండేదాన్ని హీలియం లేయర్ అని చెప్పేసి పిలిచారు. ఆ ఎబోది 3540 నుంచి ఇక్కడ రాస్తున్నా చూడండి, 3540 నుంచి 9660 వరకు ఉండేదాన్ని, ఈ మధ్యలో ఉండే ఈ పొరని ఏమని పిలిచారంటే హైడ్రోజన్ లేయర్ అని చెప్పేసి పిలుస్తారు. హైడ్రోజన్ లేయర్. అవునా? ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా హోమోస్ఫియర్. ఎందుకు? వాటి యొక్క వాయువుల నిష్పత్తి అనేది సేమ్ గా ఉంది, కానీ ఇక్కడ వాయువుల నిష్పత్తి అనేది వేరుగా ఉంది. ఫస్ట్ 900 నుంచి 200 మధ్య ఉన్నదాన్నేమో నైట్రోజన్ స్ఫియర్ అన్నారు. 200 నుంచి 1125 మధ్య ఉన్నదాన్నేమో ఆక్సిజన్ లేయర్ అని చెప్పేసి పిలవడం జరిగింది. అదే 1125 నుంచి 3540 మధ్య ఉన్నదాన్నేమో హీలియం లేయర్ అని చెప్పేసి పిలిచారు. 9660 మధ్య ఉన్నదాన్నేమో హైడ్రోజన్ లేయర్ అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది. ఇవి మనకున్న ఇన్ఫర్మేషన్. తర్వాత వాతావరణంలో ఉండే అంశాలేంటి? వెదర్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఉష్ణోగ్రత కావచ్చు, పీడనం కావచ్చు, పవనాలు కావచ్చు, అవపాతం కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఏమంటారు? వెదర్ ఎలిమెంట్స్ అని చెప్తారు. ఏంటది? టెంపరేచర్, పీడనం, ప్రెషర్, పవనాలు, విండ్స్, అవపాతం. ఓకేనా? ఈ 4 అంశాలని వాతావరణం యొక్క ఎలిమెంట్స్ లేదంటే వాతావరణం అట్మాస్ఫియరిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే వాతావరణ పీడనం అంటే ఏంటి? అసలు ఫస్ట్ పీడనం అంటే ఏంటో చూడండి. గాలికి గల ఒత్తిడి శక్తినే పీడనం అని చెప్పేసి పిలుస్తారు. ఏమన్నారు? పీడనం అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నారు? గాలికి గల ఒత్తిడి శక్తి, ప్రెషర్ కలిగించడం అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తే ఎట్లయితే ప్రెషర్ కలుగుతుందో అట్లా ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు వాటర్లో కావచ్చు, కిందకి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఉండొచ్చు, గాలిలో కావచ్చు. గాలి భూమి మీద కలుగు చేసే ఒత్తిడినే ఏమని చెప్పారు? పీడనం లేదా ప్రెషర్ అని చెప్పేసి అంటాం. సాధారణ పీడనం ఎంత ఉంటుందంటే 1013.25 మిల్లీబార్స్ లేదా 76 సెంటీమీటర్స్ అని చెప్పేసి పిలుస్తారు, లేదా 760 మిల్లీ. సారీ అండి, ఇక్కడ చూడండి, సాధారణ వాతావరణ పీడనం వచ్చేసరికి మిల్లీ బార్స్లో కొలిస్తే 1035.25 మిల్లీ బార్స్. అదే సెంటీమీటర్లో కనుక కొలిస్తే 76 సెంటీమీటర్స్ సాధారణంగా వాతావరణ పీడనం. ఇప్పుడు సాధారణంగా టెంపరేచర్ ఎట్లా అయితే ఉంటుందో అట్లానే సాధారణంగా వాతావరణ పీడనం ఎంత? 1035.25 మిల్లీ బార్స్ అనమాట. ఈ యొక్క పీడనాన్ని భారమితి సహాయంతో కొలవటం జరుగుతుంది. పీడనంపై ప్రభావితం చూపే అంశాలు వచ్చేసరికి ఉష్ణోగ్రత కావచ్చు, ఎత్తు కావచ్చు, నీటి ఆవిరి కావచ్చు, వాటర్ వేపరు, ఆల్టిట్యూడ్, టెంపరేచరు. ఓకేనా? ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ, ఉష్ణోగ్రత పెరిగినా, ఎత్తు పెరిగినా, నీటి ఆవిరి పెరిగినా పీడనం అనేది తగ్గుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. ఇక్కడ చూడండి, దీనిపైన ప్రభావితం చూపే అంశాలు వచ్చేసరికి ఉష్ణోగ్రత, ఎత్తు, ఆల్టిట్యూడ్, అదేవిధంగా నీటి ఆవిరి,
వాటర్ వేపర్. ఓకేనా, ఇది వచ్చేసరికి టెంపరేచర్, ఇది వచ్చేసరికి ఆల్టిట్యూడ్, ఇది వచ్చేసరికి నీటి ఆవిరి, వాటర్ వేపర్. ఈ మూడు అంశాలు అనేవి పీడనం మీద ప్రభావితం చూపుతూ ఉంటాయి. మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి పెరిగినప్పుడు ఈ యొక్క పీడనం అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే విలోమానుపాతంలో ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినా, ఎత్తు పెరిగినా, నీటి ఆవిరి పెరిగినా కూడా పీడనం అనేది తగ్గుతుంది. అదేవిధంగా హైట్ 10 మీటర్స్ వెళ్ళే కొద్దీ, ఎవ్రీ 10 మీటర్స్ వెళ్ళే కొద్దీ సగటున 1 మిల్లీబార్ పీడనం అనేది తగ్గుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఈ యొక్క అధిక పీడన మరియు అల్పపీడన పరిస్థితుల మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. రాయండి. అధిక పీడనం ఉన్నప్పుడు, అల్పపీడనం ఉన్నప్పుడు రాద్దాం. అధిక పీడనం హై ప్రెషర్, అదేవిధంగా అల్ప